ఇప్పుడైతే గుండు చేయించుకోవడానికి వచ్చాము. ఎక్కడికి వచ్చాము? నందకం వచ్చాము. ఇప్పుడైతే ఫ్రెండ్స్ హే గాయ్స్, నా పేరు జయశ్రీ. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే వ్లాగ్స్ అండ్ గార్డెనింగ్. ఈ వీడియో మొత్తంగా 4 days ది. రీసెంట్ గా మేము ట్రిప్ వెళ్ళాము. శ్రీశక్తి పీఠం, తిరుచానూరు, శ్రీకాళహస్తి, కపిల తీర్థం, తిరుపతి. ముందు రోజు చేసిన కొన్ని పనులు కూడా యాడ్ చేశారు. అండ్ మధ్యలో మా లిశాంత్ బ్లాగ్ చేశాడు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా కొన్ని యాడ్ చేశాను. ముందు రోజు అయితే నేను పప్పుచారు అండ్ వైట్ రైస్ పెట్టేశాను. ఇక్కడ నేను వర్క్ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. లగేజ్ బ్యాగ్ సర్దుకోవడం, ఇంకా కొన్ని పనులు ఉంటాయి కాబట్టి ముందు రోజే ఫాస్ట్ గా చేసేసాను వంట. ఎక్కడికైనా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడే మనకి ఎక్కడ లేనివన్నీ కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయి అదే రోజు. వాటి కోసం హడావిడిగా పరిగెత్తాల్సి వస్తుంది. ఇవాళ లంచ్ అయితే సింపుల్ గా ప్రిపేర్ చేసేసాను. జర్నీ ఉంది కాబట్టి అంత ఎక్కువ పని అయితే నేను పెట్టుకోదలుచుకోలేదు. పప్పుచారులోకి పకోడియో చెకోడియో నంచుకుంటే సరిపోతుంది. వర్క్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను. మీలో ఎంతమంది హెయిర్ ని ఇలా డ్రై చేసుకుంటారో చెప్పండి టవల్ తోటి. ఇది నా సిల్వర్ కీ చైన్ అనమాట. లగేజ్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికి డ్రెస్సెస్ కూడా తీసుకుంటున్నాను. ఈ 2 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏది తీసుకోవాలనేది ఫైనల్ తర్వాత చేసుకుంటా. ఫస్ట్ తీసుకున్న ఎల్లో డ్రెస్ మీదకైతే నేను బాటమ్ ప్యాంట్ తీసుకుందాం అనేసి గో కలర్స్కి వెళ్తున్నా. యాక్చువల్గా దాని డ్రెస్ మీద మ్యాచింగ్ ప్యాంట్ ఇది. గో కలర్స్ లో కాస్ట్లీ ఉంటుంది, బట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరుకుతుంది అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ పర్చేస్ చేశాను నేను. 1050 అయింది ఒక ప్యాంట్. ఇంటికి వస్తా ఉంటే ఇక్కడ పీచ్ మిఠాయి కనిపించింది. ఒక డబ్బా అయితే 40 రూపీస్, 3 తీసుకుంటే 100 రూపీస్ అన్నారని నేను 3 తీసుకున్నా. ఇదిగోండి నేను తీసుకున్న ప్యాంట్ అయితే ఇది. కొంచెం షిమరీ టెక్స్చర్ ఉంది. నేను ఇది స్టోర్లో తీసుకున్నాను కాబట్టి నాకు డిస్కౌంట్ ఏం రాలేదు. 1050 పే చేయాల్సి వచ్చింది. అండ్ జర్నీ కోసం షాంపూ, సాషెట్స్, పేస్ట్, సోప్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి నా లగేజ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నా. అమ్మవారి కోసం తీసుకున్న శారీ అయితే పైన పెట్టుకున్నాను. మా ట్రిప్ సవ్యంగా జరగాలి, హ్యాపీగా విజయవంతంగా పూర్తి చేసుకొని ఇంటికి రావాలని చెప్పేసి పూజ చేసుకున్నాను. ఇది ముడుపు. ఆ ముడుపు నేను ఖచ్చితంగా శ్రీవారి హుండీలో వెయ్యాలి. అందుకోసం మెయిన్ గా తిరుపతి వెళ్ళడం జరిగింది. ఇది మా ఒంగోలు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. ఇక్కడ మా లిశాంత్ ని ఎస్కలేటర్ మీద తీసుకెళ్తున్నా. మేము నారాయణాద్రికి బుక్ చేసుకున్నాము. అదైతే ఎగ్జాక్ట్ టైంకి వచ్చింది. ట్రైన్ 3rd ప్లాట్ఫామ్కి వస్తుందని చెప్పి ఉంది వేర్ ఇస్ మై ట్రైన్లో. మేము 3rd ప్లాట్ఫామ్లో ఉన్నాము. అండ్ ఇక్కడ రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. రేణిగుంట దగ్గర చాలాసేపు ట్రైన్ అయితే ఆగింది. 6:50కి మామూలుగా అయితే రీచ్ అవ్వాలి, బట్ ఒక ½ an hour అట్లా లేట్ అయినట్టుంది. ఇంకొక 5 minutesలో తిరుపతి రీచ్ అయిపోయాము. ఇక్కడ మోదీ గారి స్టాట్యూ అయితే పెట్టారు. రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ శ్రీశక్తి పీఠంకి అయితే వెళ్తున్నాము. నేను ఒక 3-4 సార్లు అమ్మవారికి, వారాహి అమ్మవారికి నవరాత్రులు అయితే చేసుకున్నాను. ఆవిడికి చీర పెట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ కాశీలో అమ్మవారి టెంపుల్ ఉంది అండ్ శ్రీశక్తి పీఠంలో కూడా ఇక్కడ అమ్మవారు ఉంది కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది రాయల చెరువు. దీని ఒడ్డున అమ్మవారికి సంబంధించిన శ్రీశక్తి పీఠం అయితే ఉంది. కాళికాదేవి శ్రీశక్తి పీఠం అది. బట్ కింద పాతాళంలో ప్రత్యంగిరాదేవి అండ్ వారాహిదేవిని ప్రతిష్ఠించారు. ఇక్కడున్న ఈ కొండ ఏదైతే ఉందో దీన్ని సిద్ధాచలం అంటారు. తిరుపతి కొండనేమో శేషాచలం అంటారంట. చాలా విశాలంగా ప్రశాంతంగా అనిపించింది ఈ ప్లేస్. లోపలైతే వీడియో ఫొటోస్ తీయడానికైతే లేదు. అండ్ మా గోత్రనామాలు, అమ్మవారికి చీర సమర్పించుకోవడం జరిగింది ఇక్కడ. ఈ ఒక్క టెంపుల్లో కాళికాదేవి, ప్రత్యంగిర అండ్ వారాహిదేవి ఉంటారు. అక్కడ నుంచి తిరుచానూరు వచ్చాము పద్మావతి అమ్మవారి టెంపుల్ కి. ఇక్కడ దర్శనం అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 hours పట్టింది. అండ్ లంచ్ టైం అయింది కాబట్టి సుబ్బయ్య గారి హోటల్ ఇక్కడ ఫేమస్ కదా, సో అక్కడికి వచ్చాం అనమాట మీల్స్ చేయడానికి. ఇక్కడ ఒక మీల్స్ వచ్చి 300. దీంట్లో స్వీట్స్ అండ్ కొన్ని రకాల ఐటమ్స్ తప్ప మిగతా అన్ని కూడా నాకు యావరేజ్ అనిపించాయి. అంత వర్త్ అనిపించలేదు. కాకపోతే ఇక్కడ ఉన్న అంబియన్స్ కానీ, అక్కడ సర్వ్ చేసే వాళ్ళ విధానం కానీ చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం పెట్టుకోండి అని పెడుతూనే ఉంటారు. ఎన్నిసార్లు అడిగినా సరే మనకి సర్వ్ చేస్తూనే ఉంటారు. బుట్ట భోజనం వినే ఉంటారు కదా, సో అలాంటిదే అనమాట, అన్లిమిటెడ్ ఫుడ్. అక్కడ లంచ్ చేసుకున్న తర్వాత శ్రీకాళహస్తికి వచ్చాము. ఏ టెంపుల్ కి వెళ్ళినా అక్కడ వీడియోగ్రఫీ అండ్ ఫొటోస్ అయితే నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడ మీకు బయట నుంచే మేము చూపించడం జరుగుతుంది. శ్రీశక్తి పీఠంలో అయితే నేను వారాహి అమ్మవారి చిన్న ఫోటో తీసుకున్నాను. అండ్ ఇక్కడ శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి ఫోటో తీసుకున్నాను చిన్నది. దక్షిణామూర్తి ఫోటో అయితే నాకు ఫ్రేమ్ తోటి వచ్చింది, చిన్న సైజ్ది. వారాహి అమ్మవారిది మాత్రం జస్ట్ ఒక ఫోటో వచ్చింది. అది 20 రూపీసే, ఇది 20 రూపీసే. దక్షిణామూర్తిది ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను, చిన్న సైజ్ తీసుకుందాం అనుకుంటా ఉన్నా. బట్ ఇక్కడ కుదిరింది, నాకు శ్రీకాళహస్తిలో కుదిరింది దక్షిణామూర్తి ఫోటో. ఇది అవుట్లెట్ చూడడానికి ఎంత గ్రాండ్గా ఉందో,
బట్ లోపల చూస్తే మాత్రం ఓన్లీ రేకులే వేస్తున్నాయి అనమాట. దీన్ని కట్టడం అదంతా స్లాబ్ అంతా లేదు, ఓన్లీ రేకులు, లోపల చిన్న బల్బ్స్ అవి పెట్టున్నారు. బట్ బయట నుంచి మాత్రం అంబియన్స్ చాలా గ్రాండ్గా ఉంది. ఇక్కడ ఆగదాం అనుకుంటే చాలా రష్ ఎక్కువ ఉండింది, సో అందుకనేసి మేము ఆగలేదు. అక్కడ దూరంగా ఫ్లాగ్ షేప్లో కనిపిస్తూ ఉంది కదా కలర్స్, అదైతే తిరుపతి ఎయిర్పోర్ట్. అండ్ ఇప్పుడు మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కపిలతీర్థం. వి ఆల్మోస్ట్ రీచ్డ్. బయట కన్నా గుడి లోపల చాలా చల్లగా ఉంది. ఏసీ ఒక 18 మీద పెట్టుకుంటే ఎలా ఉందో అలా ఉందన్నమాట. సన్నని వాటర్ దార అయితే పడతా ఉంది. ఇక్కడ బయట ఇలా కట్టున్నారు. ఇక్కడ కూడా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాము. నడిచి నడిచి బాగా అలసిపోయి కూర్చున్నాం అనమాట. ఇక్కడ బర్గుల్ మిక్చర్ ఉండింది, అది తీసుకున్నాము. పిల్లలతోటి జర్నీ అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఫుడ్ పెట్టడానికే నాకు చాలా టైం పట్టేస్తుంది. ఇక్కడ ఇదిగోండి మా హర్ష అండ్ లిశాంత్ అయితే ఆడుకుంటా ఉన్నారు కాసేపు రూమ్కి వచ్చేసిన తర్వాత. ఇంకా ఈ రోజు మాకు తిరుపతి దర్శనం. సో నాకు ముందు టీ కావాలని చెప్పి గోల పెట్టి మా తమ్ముడిని బయటకైతే తీసుకొని వచ్చాను. కొండపైకి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి అనుకున్నాము. ముందు రెడీ అయిపోయి కొండపైకి అయితే ఎక్కుతున్నాం. మా లిశాంత్కి ఫుడ్ పెట్టాలంటే 1 hour to 1.5 hours పడుతుంది కాబట్టి పైకి వెళ్ళిపోయి గుండు చేయించుకున్న తర్వాత తిందామనేసి ప్లాన్. అండ్ ఏపీ టూరిజం నుంచి అయితే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు అక్కడ బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇస్తారనమాట. ఇక్కడైతే చెకింగ్ కోసం అని ఆగాము. ఈ రోజు మాత్రం మా వాడు బాగా యాక్టివ్గా ఉన్నాడు. వాడికే బ్యాగ్ ఇస్తే తీసుకెళ్తా ఉన్నాడు. కొండ మీద అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. ఇదిగోండి నేనైతే ఇలా రెడీ అయ్యాను. మార్నింగ్ టైమ్స్ కదా, ఇది మంచో అర్థం కావట్లేదు, మేఘాలో అర్థం కావట్లేదు, మొత్తం అంతా వైట్ గానే కనిపిస్తా ఉంది. మేమైతే తిరుమలకి రీచ్ అయిపోయాము. ఇక్కడ శ్రీవారిది ఇలా కట్టున్నారనమాట. ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ దిగుతా ఉన్నారు, అసలు గ్యాపే లేదు. కొంచెం ముందుకు రాగానే అమ్మవారి రూపాలు అయితే కట్టున్నారు. ఇంక ఇక్కడ నుంచి మా లిశాంత్ వ్లాగింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎంజాయ్. ఎక్కడికి వచ్చాము? నందకం వచ్చాము. ఇప్పుడైతే మళ్ళీ కలుగుతాం. ఇది వచ్చేసి నందకము. దీని కింద మనకి కళ్యాణ కట్ట ఉంటుంది. చాలా కళ్యాణ కట్టలు ఉంటాయి. మాకు ఇక్కడ కొంచెం రష్ తక్కువగా అనిపించి ఇక్కడికి వచ్చాము. ఒకటేంటంటే టైమింగ్స్ చూసుకోండి. టైమింగ్స్ని బట్టి మీరు లైన్లోకి వెళ్తే తొందరగా అయిపోతుంది. మా లిశాంత్కి ఇది సెకండ్ టైం గుండు. ఫస్ట్ టైం గుండు వీడియోస్ అవి తీసాను కానీ నేను పెట్టలేకపోయాను. ఇప్పుడైతే నాకు పాసిబుల్ అయింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి. 2 సార్లు కూడా హర్ష ఒళ్ళోనే కూర్చోబెట్టి చేయించాను. అయిపోయింది. ఎలా ఉంది ఇప్పుడు? టెంపుల్కి వెళ్తుంది. ఎవరిని చూడ్డానికి? గోవిందని. ఏపీ టూరిజం వాళ్ళది ఇది రెస్టారెంట్. ఇక్కడ మాకు ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. ఎలా ఉందో చెప్పండి. హే గైస్, మా మమ్మీ ఫోటో తీస్తున్నా. ఫ్రెండ్స్, ఇందులో ఉండే వాటర్ కన్నా కూడా గ్లాస్ బాటిలే బరువు ఎక్కువగా ఉంది. దీని టేస్ట్ మా లిశాన్ చెప్తాడు చూడండి. వాటర్ బాటిల్ కాస్ట్ అయితే 50 రూపీస్. అది మళ్ళీ మనం రిటర్న్ ఇస్తే మనకు ఒక 30 రూపీస్ రిటర్న్ ఇస్తారు. అంటే 20 రూపీస్ యాక్చువల్ గా ప్రైస్ పడినట్టు. స్వామివారి దర్శనం కన్నా ముందు వరాహస్వామిని దర్శించుకోవాలన్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము వరాహస్వామిని దర్శించుకోవడానికి. బట్ ఇక్కడ క్రౌడ్ చూస్తే ఒక 3 hours పట్టేలాగా అనిపించి మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. మాకు 1 o'clock మధ్యాహ్నం దర్శనం అనమాట. అప్పటికి దర్శనం వరాహస్వామిది అవ్వదని చెప్పేసి ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఈసారి మాత్రం ఒక 3 గంటలు 4 గంటలు కూర్చోబెట్టేశారు కంపార్ట్మెంట్స్ లో. 300 రూపీస్
టికెట్ అయినప్పటికీ. దానివల్ల మాకు దర్శనం లేట్ అయిపోయింది. ట్రైన్ మేము బుక్ చేసుకున్నది అందదేమో అనుకున్నాము. థ్యాంక్ గాడ్ స్వామివారు మాకు ట్రైన్ ని కూడా అందేలాగే చేశారు. ఇంకా ఒంగోలుకి అయితే వచ్చేసాం. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ట్రైన్ మిస్ అయిపోతానేమో అని. ఇంకా మార్నింగ్ పూజ పొంగలి పెట్టుకోవడం కామన్ కదా. షాపింగ్ కి కూడా టైం లేకుండింది, అందుకని జస్ట్ లడ్డు ఒక్కటే తీసుకొచ్చాము. మళ్ళీ శాంతి కూడా టాయ్స్ ఏం కొనియలేకపోయాము. థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.